ఎందుకు వేద? ప్రాంతం మారితే పాత ఆలోచనలు చెరిగిపోతాయి, కొత్త ఆలోచనలు మొదలవుతాయి. భవిష్యత్తును కొత్తగా మలుచుకోవడానికి మరిన్ని కొత్త మార్గాలు మనకు కనిపిస్తాయి. లేదండి, అస్తవ్యస్తంగా మారిపోయిన రాహుల్ జీవితాన్ని ఒక దారిలో పెట్టే వరకు నేనెక్కడికి వెళ్ళలేను. చిందరవందరగా మారిపోయిన వాడి జీవితంలో సంతోషాన్ని నింపే వరకు నేను సంతృప్తిగా ఒకచోట ఉండలేనండి. వాడి జీవితం ఒక దారిలో పడాలి, వాడి భవిష్యత్తు గొప్పగా ఉంటుంది అనే నమ్మకం నేను వాడికివ్వాలి. ఇక ఎలాంటి సమస్యలు రావు అనే భరోసా వాడికి కలిగేలా చేయాలి. వాడు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్టే. వాడు దిగులుగా కనిపిస్తే నేనెక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నా మనసంతా కలవరంగానే ఉంటుందండి. చూడు వేద, ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. దేనికైనా సమయం రావాలి, కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ఆ సమయం ఎప్పుడొస్తుందో, ఆ కాలం ఈ ప్రశ్నలన్నిటికీ ఎప్పుడు సమాధానం ఇస్తుందో. చూడు వేద, మనం ఏ విషయంలోనూ తొందరపడకూడదు. రాహుల్ విషయంలో ఇప్పటికే కొన్నిసార్లు తొందరపడ్డాం. ఇకపైన తొందరపడకుండా కాస్త టైం తీసుకుందాం. వాడి మనసులో అయిన గాయాలని చెరిగిపోయిన తర్వాత అప్పుడు వాడి జీవితం గురించి ఒక సరైన నిర్ణయం తీసుకుందాం. సరేనా?